మహాత్మా జ్యోతిబా పులే జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ చాలామంది మహాత్మా జ్యోతిబా పులే అంటే ఈయన కేవలం ఒక బడుగు బలహీన వర్గాలకు మాత్రమే నాయకుడు, వాళ్ళ గురించి ఆలోచన చేసినటువంటి అపోలో చాలామంది ఉన్నారు. ఆయన ఒక బడుగు బలహీన వర్గాల కాదు, మహిళలకు, మహిళల హక్కుల గురించి, బాల్య హక్కుల గురించి, రైతుల గురించి, రైతుల హక్కుల గురించి, రైతుల కార్మికుల హక్కుల గురించి అనేక రకాలుగా ఒక సంస్కరణలు తెచ్చినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. ఈ దేశంలోనే మొట్టమొదటి పాఠశాల మహిళలు చదువుకోవద్దనేటువంటి ఆంక్షలు ఉన్న రోజుల్లో తన భార్యనే టీచర్గా చేసి ఆమె ద్వారా ఆమెను ప్రోత్సహించి మొట్టమొదటి పాఠశాల స్థాపించినటువంటి వ్యక్తి ఆయన. రైతుల గురించి, భూస్వామ్య వ్యవస్థ గురించి, కార్మికుల గురించి, రైతు కూలీల గురించి ఆనాడే ఆలోచన చేసి హక్కులు కావాలి, వీళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి, భూమి ఉండాలి, సమానమైనటువంటి అని చెప్పిన వ్యక్తి. మనిషి అయి పుట్టిన మనం సమానత్వం ఉండాలి, మనుషులకు అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తి ఆయన. వితంతువులను, అదేవిధంగా భర్త చనిపోయిన తర్వాత గర్భంలో ఉన్న శిశువులను అనేక రకాలుగా ఆ రోజుల్లో హింసించడం, రకరకాలుగా అవమానం ఉన్నటువంటి రోజుల్లో కూడా వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు ఒక హాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మహిళలకు కూడా హక్కులు ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండంటే ఆయన రాజ్యాంగం రాయడానికి ప్రధానమైనటువంటి గురువు మహాత్మా జ్యోతిబా పులేని. ఈ భారతదేశంలోనే చిన్న చిన్న వర్గాల వాళ్ళు సమానత్వంగా రావాలంటే వాళ్ళకు రిజర్వేషన్ ఉండాలి, విద్యలో రిజర్వేషన్ ఉండాలి, ఉద్యోగాల రిజర్వేషన్ ఉండాలి, అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి. మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగం రాసినందుకే ఈరోజు మరి ఇన్ని హక్కులు రావడం జరిగింది. మా ప్రభుత్వం అందుకే వారిని గుర్తించి వారి ఆశయాలకు అనుగుణంగా ముందు విద్య ఉండాలి అని చెప్పి మహిళా గురుకులాలు ఏర్పాటు చేయడానికి కారణం మహాత్మా జ్యోతిబా పులే ఆనాడు స్థాపించినటువంటి మొట్టమొదటి పాఠశాలను ఆదర్శంగా తీసుకొని ఇలా మహిళా గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వర్గాల వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో పేద వర్గాల వాళ్ళు ఏ కులమైనా సరే వాళ్ళకు కూడా అవకాశం కలిగించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పేరు మీద మరి పాఠశాలలు ఏర్పాటు చేయడం, విదేశీ విద్యను కూడా విదేశాల్లో చదువుకోవడానికి కూడా 20 లక్షల రూపాయల నిధులు అతని పేరు మీదనే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా పాఠ్యాంశాల్లో కూడా ఆయన చరిత్రను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మరి ఈరోజు ఆయనను ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. దాదాపు 1000 గురుకులాలు ఏర్పాటు చేశాం. కానీ ఈరోజు చూస్తే ఎక్కడివి అక్కడనే ఉన్నాయి. విద్యా వ్యవస్థ మరి గురుకులాలు ఏ స్థాయిలో ఉన్నాయో గురుకులాల్లో ఉన్నటువంటి భోజనం కూడా అందరికీ సమానత్వం ఉండాలని వారి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి చేయడం జరిగింది. ఈరోజు మరి అక్కడ చదువుకునే పిల్లలకు తిండి సరిగా లేక ఫుడ్ పాయిజనింగ్ అని చనిపోతూ ఉన్నారు, విద్య సరిగా లేదు, అన్ని రకాలుగా అవమానాలు, అసమానతలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మంత్రి పదవులలో సమాన హక్కు లేదు, కార్పొరేషన్ చైర్మన్లలో సమాన హక్కు లేదు, విద్యలో రిజర్వేషన్ లేదు, ఉద్యోగాల రిజర్వేషన్ లేదు, మరి ఎక్కడా లేదు. ఎటు చూసినా అవమానాలు అవుతున్నాయి. ఇంత జనాభా ఉన్నటువంటి సంఖ్య తప్ప ఎక్కడ లేదు. ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఒక కులం, ఒక బీసీఓ, ఎస్సీ, ఎస్టీ కాదు, ప్రతి సమానత్వంగా గురించి కొట్లాడిన కనుక సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వాళ్ళు కూడా ఆయన చరిత్రను తెలుసుకోవాలని చెప్పని మనసారా వితారు కోరుకుంటా ఉన్నారు. ఈనాడు 199వ జయంతి జ్యోతిబా పూలే గారు జరుపుకుంటున్నాం. వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ దాదాపు 200 ఏళ్ల క్రితమే విద్య గురించి ఆలోచించి విద్య ఖచ్చితంగా అభివృద్ధికి చిహ్నం ముందుకెళ్లాలని చెప్పేసి దాంట్లో సమానంగా 50% ఉన్నటువంటి సగం జనాభా ఉన్నటువంటి మహిళలను కూడా ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి అప్పుడే మహిళల కోసం పాఠశాల నెలకొల్పి తన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా ముందుకు తీసుకెళ్ళినటువంటి దార్శనికుడు 200 ఏళ్ల క్రితమే ముందు చూపించినటువంటి గొప్ప నేత. ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ బిల్లు 2014లోనే మొదటి అసెంబ్లీలోనే పెట్టడం వారి దార్శనికతను తీసుకొని కేసీఆర్ గారు ముందు చూపుతో చేసినటువంటి దాన్ని రేపు 16, 17, 18 పార్లమెంట్లో స్పెషల్ సెషన్ మహిళా బిల్లుగా తీసుకొస్తున్నారు.
అంటే ఇది 200 ఏళ్ల క్రితమే మహిళలకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి, మహిళలను కూడా ముందు వరుసలో కూర్చోపెట్టాలి, వాళ్ళను కూడా చూపెడితేనే, వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇస్తేనే మన దేశం బాగుపడుతుందని విద్య పట్ల సత్యశోధక సమాజ్ అనే సంస్కృత సమాజాన్ని కూడా స్థాపించి పాఠశాలలు నెలకొల్పి ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో ఇందాక మధుసూదనాచారి గారు అన్నట్టు తనకు భారతరత్న తన కపుల్స్ జంటకు ఇవ్వడానికి పార్లమెంట్లో ఖచ్చితంగా నేను లేవనెత్తుతాను ఈసారి. ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా అర్హులు. 200 ఏళ్ల క్రితమే మహిళల పట్ల ముందు చూపుతో వెళ్ళి 200 సంవత్సరాల క్రితమే మాట్లాడినటువంటి వ్యక్తి సంస్కర్త. అతన్ని ఖచ్చితంగా తలుచుకోవాలి. అతనికి మంచి బ్రహ్మాండంగా నివాళులు అర్పించిన మా బీఆర్ఎస్ పార్టీ మధుసూదనాచారి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, లింగన్న అందరికి కూడా మా పార్టీ తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల జయంతి సందర్భంగా మన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్య నాయకులందరికీ, ఇప్పుడే నివాళులు అర్పించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా 200 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి పూలే గారు బహుజనుల కోసం, బలైన వర్గాల కోసం ఆనాడే ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను అరికట్టేటందుకు విద్య ముఖ్యమని చెప్పి పాఠశాలను నిర్మించి తన భార్యకే చదువు నేర్పి ఆమెనే టీచర్గా చేసినటువంటి ఘనత పూలే గారిది. అందుకని ఆయన యొక్క ఆశయ సాధన తోటే అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని రచించటం, ఆ తర్వాత మొన్న తెలంగాణ సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కూడా గురుకులాలు పెట్టడం, బీసీ బంధు పెట్టడం, అనేక సంక్షేమ కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తుందని మోసం చేశాడు. అదే కాకుండా పేద వర్గాల అందరికి కూడా అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి బలైన వర్గాలన్నీ కూడా మరి బీఆర్ఎస్ తోటే మేలు జరుగుద్దని చెప్పి పూలే ఆశయ సాధన కోసం కృషి చేస్తానని నమ్మకంతో ఉన్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో పట జ్యోతిబా పూలే ఆశయాలు ఏవైతే ఉండేనో, పేద వర్గాలకు విద్యను అందించాలని లక్ష్యం ఏదైతే ఉండేనో దానికోసం చెప్పి కేసీఆర్ గారు 1000కి పైగా గురుకులాల పాఠశాలను ఏర్పాటు చేస్తే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో పట ఆ గురుకులాలను నిర్వీర్యం చేసి జ్యోతిరావు పూలే ఆశయాలకు తూట్లు వచ్చిన నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్, దళితుల కోసం, ఎస్టీల కోసం తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్లో దాదాపు 38,000 మంది విద్యార్థులు ఇవాళ వివిధ పాఠశాలలో, ఇవాళ ప్రైవేటు పాఠశాలలో చదువుతూ ఉన్నారు, కార్పొరేట్ విద్యను చదువుతూ ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ స్కీమ్ను కేసీఆర్ గారు మంచి స్కీమ్ అని చెప్పి పేరు కూడా మారకుండా ఆ పథకాన్ని అలాగే కొనసాగిస్తే, ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ఇవాళ నిర్వీర్యం చేసే ఇవాళ ఘనత కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కనీసం 216 కోట్ల రూపాయలు కూడా ఇవాళ పేద వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం కార్పొరేట్ విద్యను అందించడానికి కూడా ఈ ప్రభుత్వానికి నిధులు ఇచ్చడానికి ఇవాళ చేతులు రావట్లేదా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కార్పొరేట్ విద్యకు దూరంగా ఉండాలనే ఆశయంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా పూలే ద్రోహిగా ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇవాళ చరిత్ర వారికి స్థానం దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ